అక్క ప్రైజ్ ది లార్డ్ సబితక్క. దేవుడు ఏం అద్భుతం చేశాడు మీ కుటుంబంలో, మీ సాక్ష్యం ఏంటి చెప్పండి అక్క. అన్న చాలా గొప్ప పెద్ద సాక్ష్యం అన్న, అది పెద్ద మిరాకిల్ అన్న మా లైఫ్స్ లో. 2 weeks బ్యాక్ మా మదర్ బాగాలేకుండే అన్న, అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్ గా అసలు. ఆ నైట్ అన్న కాల్ చేసి అమ్మకి బాగాలేదు, సీరియస్ ఉంది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అని చెప్పేసి చెప్పిండన్న. అయితే వెంటనే నేను మీకు కాంటాక్ట్ అయ్యి ఇట్లుంది పరిస్థితి అని కాల్ చేసి, అక్క మీరు ఏం టెన్షన్ పడొద్దు, ఆంటీ మంచిగా అయిపోతుంది, ఇంటికి వస్తుంది అని చెప్పిందన్న. నెక్స్ట్ డే మార్నింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళినాను. అయితే మమ్మీకి ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది అయింది. ప్లస్ బ్లడ్ లో కొన్ని లెవెల్స్ అనేటివి రైజ్ ఉండన్న, క్రియాటినిన్ ఇంకా కొన్ని లెవెల్స్ అన్ని హైగా ఉండన్న, పొటాషియము. సో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే తను చాలా కష్టంగా ఉంది తన పరిస్థితి అనేసి చెప్పిరన్న. మేము వెంటనే అంటే ఒకలాంటి స్టేజ్కి వచ్చేసినాం, మేము భయానికి గురైనాము. వెంటనే మా గ్రేస్ కి చెప్పినామన్నా, అన్నకు కాంటాక్ట్ కాబట్టా అనేసి. మళ్ళీ నేను కూడా మీకు మెసేజ్ పెట్టినా, గ్రేస్ మెసేజ్ పెట్టిందన్నా, నేను కూడా మెసేజ్ పెట్టినా, వదినమ్మ కూడా మీకు మెసేజ్ పెట్టిందన్నా. అయితే మీరు ప్రేయర్ చేసిందన్న, ప్రేయర్ చేసి అసలు ఎటువంటి వరీస్ లేవు, ఆంటీ మంచి అయితే ఇంటికి వస్తే, ఇది ఒక్కటే ఎప్పుడు చెప్తుందన్న మీరు. దేవుడి దయవలన అన్న, మీరు ఆ రోజు చెప్పిన అంటే మమ్మీకి లెవెల్స్ అన్ని కూడా కంట్రోల్ అయినాయి అన్న. అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా తను ఎంత హ్యాపీగా ఇంటికి వచ్చేసిందంటే, హీలింగ్ అనేది గాడ్స్ గ్రేస్ ద్వారా జరిగింది అన్న, ఓన్లీ త్రూ ప్రేయర్స్ అండ్ గాడ్స్ గ్రేస్ అన్న. ఇంకొకటి అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడన్నా మమ్మీ పెద్ద సాక్ష్యం అన్న. అక్కడ నర్సెస్ డాక్టర్స్ అందరు వస్తే వాళ్ళతో అంటుంది, డిడ్ యూ ప్రే టు గాడ్ టుడే, హ్యావ్ యూ రెడ్ ద బైబుల్ అనేసి నర్సెస్ డాక్టర్స్ అందరిని అడిగేస్తుందన్న. అంటే లేదంటే మేము ప్రేయర్ చేసుకోలేదంటే, యూ కాల్ నవీన్ బ్రదర్, he will pray for you, you ask his phone number from my daughter అని చెప్తుంది వాళ్ళకి. చాలా హ్యాపీగా అనిపించింది అన్న. దేవుడు మీ ద్వారా మా మమ్మీని తాకి స్వస్థపరిచినందుకు, మీరు ముఖ్యంగా మాకు సపోర్ట్ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సాక్ష్యం దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దీవించుకున్నాం. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అవును.